గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. నేను మీ నరసింహారావు సార్ని, ఫిజిక్స్. సో ఈరోజు మనము 10th క్లాస్, ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో బ్లూ ప్రింట్ అనేది అకాడమిక్ ఇయర్ 21-22కి బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంటుంది. సో ఎస్పెషల్గా 21-22 ఎందుకంటున్నాం అంటే లాస్ట్ ఇయర్ కరోనా వల్ల 2 సంవత్సరాల్లో ఎగ్జామ్స్ జరగలేదు. ఇలా జరిగినప్పటికీ అప్పటికి ఇప్పటికీ మార్పు కొంచెం జరిగింది. సో ఆ మార్పుతో పాటు సో ఇక్కడ మనకి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండింటికి ఇంతకుముందు అకాడమిక్ ఇయర్లో వేరువేరుగా అంటే రెండు కలిపి ఒకేసారి ఎగ్జామ్స్ పాస్ పర్సంటేజ్ అనేది 2 మార్కులు కలిపి తీసుకునేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఫిజికల్ సైన్స్ అలానే బయాలజికల్ సైన్స్ రెండు కూడా విడివిడిగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి దీని పరంగా ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే ఫిజికల్ సైన్స్ అనేది కష్టము, అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దీనికోసం ఈ వీడియో తయారు చేశాము. సో యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనం సో ఈ బ్లూ ప్రింట్ ప్రకారము ఈ వీడియో తయారు చేసాం. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఫాలో అవుతూ సో చక్కగా మనం నేర్చుకున్నట్టయితే చక్కగా మనం 100% స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో 10th క్లాస్ బ్లూ ప్రింట్ అకాడమిక్ ఇయర్ 21-22. సో సబ్జెక్ట్ వచ్చేసరికి ఫిజికల్ సైన్స్. సో దీంట్లో మనకి మ్యాక్సిమం మార్క్స్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. అలానే టైం వచ్చేసరికి ఎగ్జామ్లో 2 hours 45 minutes ఉంటుంది. సో వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్. సో మనకు మొత్తం ఫిజికల్ సైన్స్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ పరంగా మనం ఎలా ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో అకాడమిక్ స్టాండర్డ్స్, weightage and marks. సో ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ AS1. సో దీని నుంచి మనకి 40% వస్తుంది. 40% మీన్స్ 20 మార్క్స్ వస్తుంది మనకి ఇక్కడ. అలానే అకాడమిక్ స్టాండర్డ్ AS2. సో ఇక్కడ 10% ఉంటుంది, 5 మార్క్స్ రావడానికి జరుగుతుంది. అలానే AS3 అకాడమిక్ స్టాండర్డ్ 3, దీంట్లో 15%, 7 or 8 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ 4, ఇది కూడా 15% ఉంటుంది. దీని నుంచి కూడా మనకి 7 లేదా 8 మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 5, ఇది 10% ఉంటుంది, మార్క్స్ వచ్చేసరికి 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 6, దీంట్లో 10%, ఇది కూడా సేమ్ 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్గా 100% మనకి మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారనుకుంటున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే, అందరూ సో ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే మార్క్స్ ఎంత ఉంటుంది, ఆ క్వశ్చన్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, వాటికి ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది ఈ టేబుల్లో చూద్దాం. ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మీన్స్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్. సో ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ బిట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ చాయిస్గా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ పబ్లిక్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 12 వరకు ఉంటుంది. వీటికి హాఫ్ మార్క్ కాబట్టి 12 of 6 marks. Next, very short answer type questions. Very short answer type questions, each one having the 1 mark. So we 13th నుంచి 28th వరకు మొత్తం 8 questions ఉంటాయి. 8 1 ja 8 marks. Next, short answer type questions. Short answer type questions, each one having 2 marks. So this type of questions, question number 21 to 28, each one having 2 marks. 8 2 ja 16 marks. Next one, essay type questions. So essay type questions, each one having the 4 marks. So here we can remember in the essay only we have the internal choice. So remaining half mark, 1 mark or 2 marks, there is no internal choice. But in essays having the internal, each one having the internal choice. Suppose we can take the question number 29. Question number 29 having the 2, A and B, A or B. So you can write the any one. So
29 to 33. So total 5, 5 4 ja 20. So total half mark questions is 6 and 1 marks 8, 2 marks 16 and 4 marks total 20 marks. Total complete 50 marks. So here you can observe the total number of questions in the public examinations 33 questions. But you can observe clearly in question number 29 to 33 essays having the internal choice. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ లో కూడా మనకి ప్రతి దాని నుంచి అంటే మనకి టోటల్ సిలబస్ లో ఫిజిక్స్ లో 5 టాపిక్స్, కెమిస్ట్రీలో 5 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 29 లో తీసుకుంటే ఒక క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఒకటి ఫిజిక్స్ నుంచి ఉంటుంది, ఇంకోటి కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. అట్లానే 38th క్వశ్చన్ లో కూడా ఫిజిక్స్ నుంచి ఒకటి, కెమిస్ట్రీ నుంచి ఒకటి. 31, 32, 33 ఈ 5 కూడా మనకి 5 చాప్టర్స్ ఫిజిక్స్ నుంచి, 5 చాప్టర్స్ కెమిస్ట్రీ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్న మొత్తం మనకి ఫిజికల్ సైన్స్లో ఉన్న టాపిక్స్ 10. సో ఈ 10 టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో ఫిజిక్స్ ఏంటివి, కెమిస్ట్రీ ఏంటి, దేని నుంచి ఎలా మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నది. సో నెక్స్ట్ దాంట్లో సో ఏ క్వశ్చన్స్ అంటే ఫిజిక్స్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే అనేది లెసన్ నేమ్స్ అనేవి నెక్స్ట్ చూద్దాం. సో ఒకసారి దీని అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకురావడం అయిపోయినట్టయితే నెక్స్ట్ మనము సిలబస్. సో అసలు మనకి ఫిజికల్ సైన్స్లో యాక్చువల్గా మనకి మొత్తం 12 చాప్టర్స్ ఉండేవి. ఫిజిక్స్లో 6 చాప్టర్స్, కెమిస్ట్రీ 6 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. కానీ కరోనా దృష్ట్యా మనకి 2 చాప్టర్స్ని ఆప్షనల్ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిజం ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి వచ్చేసరికి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇప్పుడు మనకి ఫిజిక్స్లో ఉన్న 5 టాపిక్స్ ఏంటి, కెమిస్ట్రీలో ఉన్న 5 టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్లో హీట్, సెకండ్ది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్, థర్డ్ది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, and fourth one human eye and colorful world, and fifth one electric current. So these are the 5 chapters in physics. And next in chemistry side, first lesson acids, bases and salts, and the second one structure of atom, third one classification of elements, the periodic table, and next chemical bonding, and fifth one principles of మెటలర్జీ. సో ఈ 5 చాప్టర్స్ అనేవి మనకి కెమిస్ట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనం ఇలా సపరేట్ చేసుకోవడం, ఎందుకు ఇలా సపరేట్ చేసుకోవాలి అంటే మనం ఇందాకైతే మాట్లాడుతున్నాం. సో ఎస్ఏస్లో వచ్చేసరికి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇంటర్నల్ చాయిస్ ఉన్నప్పుడు ఐదర్ మనం ఫిజిక్స్లో టాపిక్ నుంచి కానీ లేదా కెమిస్ట్రీ టాపిక్ నుంచి కానీ ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అంటే మనం ఎస్ఏ పరంగా అన్నీ నేర్చుకోవడం పిల్లలకి ఇబ్బంది అయినప్పుడు, సో అలా కష్టంగా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏదో ఒకటి చూస్ చేసుకుంటే, అంటే అన్నీ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో అన్నీ మేము నేర్చుకోలేము సార్, మేము లిమిటెడ్గా నేర్చుకోవాలా, లేదు మాకు ఫిజికల్ సైన్స్ అంటే భయంగా ఉంది, సో మేము పాస్ అవుతామా లేదా అనుకుంటే మనం 5 ఎస్ఎస్ రాసినా కూడా 20 మార్క్స్ వస్తాయి, మనం ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఈ 5 ఎస్ఎస్లో మరి ఈ 10 చాప్టర్స్లో ఉన్నాయన్నీ ఎస్ఏలన్నీ చదవాలి అంటే అవసరం లేదు. నువ్వు ఫస్ట్ ఏ టాపిక్ నుంచి బాగా ప్రిపేర్ అవ్వగలవో చూసుకోండి, అది ఫిజిక్స్ నుంచి లేదా కెమిస్ట్రీ నుంచి. సో మనం ఎస్ఎస్ వరకు ఏదో ఒకదాన్ని కవర్ చేసుకున్నా కూడా మనము ఎస్ఎల్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా మనకి క్వశ్చన్ నెంబర్ 29 నుంచి 33 వరకు 5 క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సపోజ్ మనం చూసుకుంటే 29th క్వశ్చన్లో మనకి ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ నుంచి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ ఎక్స్పెరిమెంట్ కనుక ఒకటి వచ్చింది అనుకోండి, అదే ఇక్కడ నుంచి యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి మనకి ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ వాటర్ అనే క్వశ్చన్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో ఇలా మనకి ఒకటి ఫిజిక్స్ నుంచి వస్తే ఇంకోటి కెమిస్ట్రీ నుంచి రావచ్చు. సో ఈ ఎస్ఎల్లో కూడా మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ 5 బేస్ చేసుకొని ఇస్తుంటాయి. లాస్ట్ది క్వశ్చన్ నెంబర్ 33 కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక
డయాగ్రామ్ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ అనేది ఒకటి ఫిజిక్స్ నుంచి ఉంటుంది, ఇంకోటి కెమిస్ట్రీ నుంచి ఉంటుంది. సో మనం ఈ డయాగ్రామ్లో కూడా మనం ఏవి ఎక్కువగా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన డయాగ్రామ్స్ ఉన్నాయి, అలానే ఏ క్వశ్చన్స్ మనం ఎక్కువగా 4 మార్క్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ 2 మార్క్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ 1 మార్క్ చదవాలి కూడా నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి ఫస్ట్ మనం బ్రీఫ్గా చూసుకున్నట్టయితే లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 33 అనేది మనకు డయాగ్రామ్ రావడం జరుగుతుంది. సో ఈ డయాగ్రామ్లో మనకి కెమిస్ట్రీ వైజ్గా మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే డయాగ్రామ్స్ మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది రివర్బరేటరీ ఫర్నెస్ ఒకటి, అది ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ అనాలిసిస్లో వస్తుంది. రివర్బరేటరీ ఫర్నెస్ ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి ఇదే లెసన్లోనే ఫ్లోట్ రొటేషన్ అనే డయాగ్రామ్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ రెండు డయాగ్రామ్స్ని ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో వచ్చేసరికి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మొత్తంగా ఒక 5 డయాగ్రామ్స్ అయితే ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఈ 5 డయాగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్స్ దీంతో పాటు స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలోనే మనకి ఆర్బిటాల్స్ ఎస్పిడి ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ ఉంటాయి. దానితో పాటు మాయిలర్ చార్ట్ అనేది కూడా ఒక డయాగ్రామ్ ఉంటుంది. సో ఇవి మన టోటల్గా కెమిస్ట్రీ వైజ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన డయాగ్రామ్స్. నెక్స్ట్ ఫిజిక్స్ కంటెంట్ నుంచి కనుక చూసుకుంటే మనం నేర్చుకోవాల్సిన డయాగ్రామ్స్ అనేవి ఫస్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ పొజిషన్లో ఆబ్జెక్టివ్ తీసుకుంటే ఇమేజ్ ఏ పొజిషన్లో ఫామ్ అవుతుంది అనేది మనకి మొత్తం 6 రూల్స్గా ఉన్నాయి. ఈ 6 రూల్స్లో ఏవైనా 2 రూల్స్ని ఇచ్చి మనకి ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ 2f ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంప్లీట్ ది రే డయాగ్రామ్ అని మనకి ఇలా 2 అడగవచ్చు లేదా 3గా మనకి మొత్తం 6 ఉన్నాయి. ఈ 6లో ఏవైనా 2 నుంచి మనకి 4 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం 6 డయాగ్రామ్స్ని వేయాల్సి వస్తుంది. సో ఈ డయాగ్రామ్స్ అన్నింటినీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం ఓన్లీ డయాగ్రామ్స్ వర్క్ గురించి ఒక క్లాస్ చెప్తాను. సో అలానే రిమైనింగ్ మనం 4 మార్క్స్లోవి ఖచ్చితంగా ల్యాబ్ యాక్టివిటీస్ మొత్తం మనకి 6 ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 6 ల్యాబ్ యాక్టివిటీస్ కనుక నేర్చుకుంటే ఈ 6 ల్యాబ్ యాక్టివిటీస్ నుంచి మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో కూడా మరి 6 ల్యాబ్ యాక్టివిటీస్లో నేను 6 చదవాలన్నా సార్ అంటే మనకు అవసరం లేదు. అది ఫిజిక్స్లో ఒక 3, కెమిస్ట్రీలో 3 ఉంటాయి. ఈ 3 మనం నేర్చుకోగలిగితే 3లో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం నేర్చుకునేది ఏదైనా పర్ఫెక్ట్గా కనుక నేర్చుకోగలిగితే మ్యాక్సిమం మనం దాన్ని మ్యాక్సిమం మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏ లెసన్ నుంచి ఏ టాపిక్స్ అంటే సపోజ్ మనకి హీట్ అనే లెసన్లో 1 మార్క్ వేపేం చదవాలి, సో 2 మార్క్స్ వేయం చదవాలి, 4 మార్క్స్ వేయం చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడైతే దీన్ని మనం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అన్నడా. దీంతో పాటు మరో చిన్న విషయం అందరూ చెప్పేది, కాకపోతే అందరూ ఫస్ట్లో చెప్తుంటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. దీంతో పాటు మీ కమెంట్స్ ఏమన్నా ఉంటే కూడా కమెంట్స్ చేయలేజేసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.